ఇక వివరాల్లోకి వెళ్తే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో కూడిన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజాపాలనలో ఏడాది పూర్తి చేసుకుందని, ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం శక్తివంచన లేకుండా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, కూటమి పాలనే ప్రజల పాలనగా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు పనిచేస్తున్నారని కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిలు పేర్కొన్నారు. వలసపాకల్లోని తమ నివాసం నుండి వందలాది టీడీపీ కార్యకర్తలు, నాయకులతో భారీ ర్యాలీగా పాదయాత్రగా బయలుదేరి సర్పవరం కోడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ నిర్వహించి కేకు, స్వీట్లు, చీరలు పంపిణీ చేపట్టి మందుగుండి సామాగ్రి కాల్చుతూ అట్టహాసంగా ఏడాది పాలనపై ఆనందోత్సాహ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పిల్లి దంపతులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మళ్లీ గాడిలో పెట్టాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రజలు కూటమికి అధికారం కట్టబెట్టి చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకున్నారని, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టిన తదుపరి సూపర్ 6 హామీ 4,000కు పెన్షన్ పెంపుతో ప్రారంభించి పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం వరకు మొత్తం 142 హామీలు నెరవేర్చినట్లు తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేపట్టిందని, రాజధాని నిర్మాణం, పోలవరం పనులను మళ్లీ గాడిన పెట్టిందని, రైల్వే జోన్ సాధించి స్టీల్ ప్లాంట్ను పరిరక్షించిందని అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు ప్రజల్లో నమ్మకాన్ని, భరోసాను కలిగించిందని తెలిపారు. తొలుత రాజ్యసభ సభ్యులు సానా సతీష్ కార్యాలయం, స్వామినగర్, ఇంద్రపాలెం, చీడిగ, కొవ్వాడ, తోరంగి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సంబరాల్లో పాల్గొని పాదయాత్ర చేపట్టి కేక్ కటింగ్, దుస్తుల పంపిణీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే కార్యకర్తలందరికీ ధీమా చేయడం జరిగింది. ఏ కార్యకైతే ధీమా చేసామో రూపాయితోటి వాళ్ళందరికీ కూడా ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. ఈ 5 లక్షల రూపాయలు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 6-7 మందికి కూడా మేము చెక్కుల రూపంగా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రమాద బీమా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఏదైతే చంద్రన్న బీమా కింద ఉందో ప్రతి వాడికి కూడా చనిపోయిన వాడి అందరికీ కూడా ఇవ్వడానికి అది ప్రవేశపెట్టమని చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక రోజున అడిగి దాన్ని కూడా ఆయన చేత తీయించుకుని ప్రతి మానవుడు, జీవించే మానవుడు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసినా, ఓటేయకపోయినా, ఏ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినా అందరికీ కూడా 5 లక్షలు వచ్చేలాగా చేయమని ఇంతకుముందు దాకా చంద్రన్న బీమా పునర్నిర్మించాలని చెప్పి అడుగుతామని చెప్పి మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాం. ఒక పక్క రాజధాని, ఒక పక్క పోలవరం ఎంత స్పీడ్గా అవుతుందో మీకు అన్నీ కూడా తెలుసు. జూన్లో అన్నదాత వేస్తా ఉన్నాం, అన్నదాత వేస్తాం తప్పనిసరిగా. మరి ఇవాళ మంచి రోజు కాబట్టి ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమంలో తల్లికి వందనం అనే పేరు చెప్పి 67,27,164 మందికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాన్ని 875 కోట్లు ఆ కార్యక్రమం మన జగన్ గారి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళ 67,27,164 మందికి ఇస్తున్నాం. అంటే 26,000 మందికి ఎక్కువ బాలబాలికలకు చదువుకున్న వాళ్ళకి ఇస్తున్నాం అంటే ఆలోచించారు మీరు అందరూ కూడా. మా నాయకులు ఏదైతే అన్నారో పెన్షన్ 3,000 4,000 చేశారు. అన్నా క్యాంటీన్లు అందరికీ కూడా 5 రూపాయలకే టిఫిన్, భోజనం కూడా పెడుతున్నారు. ఎక్కువ అందరూ కూడా దానికి సంతోషిస్తున్నారు. ఎందుకంటే కాయగూరలు అమ్ముకున్న వాళ్ళు అన్ని విధాలా కూడా ఇక్కడ భోజనం చేసి కదా రెస్ట్ తీసుకుని మళ్ళీ మా గ్రామాలకు వెళ్తున్నారు. అది ఈవేళ చంద్రబాబు నాయుడు పని. అలాగే పెన్షన్లు కూడా 4,000 చేశారు, అన్నా క్యాంటీన్ చేశారు. అలాగే ఇప్పుడు పిల్లలకి ఎవరైతే ఇంప్లిమెంట్ చేశారో 15,000 చేస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు అంతమంది కూడా ఒక్కొక్కరికి 15,000 వస్తుంది. గవర్నమెంట్ ఒక్కరి పిల్లలకి ఇస్తాను 15,000 అన్నారు, కానీ 13,000 ఇచ్చి 2,000 కూడా కటింగ్ అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అవి ఏమీ లేకోకుండా ఆడపిల్లలు నలుగురు ముగ్గురు అందరికీ 15,000 కూడా ఇస్తున్నారు. ఆగస్టులో బస్సు ఇస్తున్నారు. బస్సు ఆడవాళ్ళ మహిళలందరికీ కూడా ఫ్రీగా బస్సు అన్నీ చేస్తున్నారు. మనం ఏదైతే అనుకో గ్యాస్ కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. అప్పుడే ఒక సిలిండర్ ఇచ్చారు, రేపు 2 సిలిండర్లు ఇచ్చారు. రేపు జనవరికి 3 ఇస్తారు. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారంగా అన్నీ చేస్తున్నారు. దాన్ని అందరూ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా కోర్టులో ఉంటాం కాబట్టి ఈ ముగ్గురిని కూడా ప్రజలు ఆశీర్వదించాలని మేమందరూ కూడా కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వానికి సంకేతంగా ఇది మన మంచి ప్రభుత్వం అని ఒక మంచి ఆలోచనతో అన్ని ప్రాంతాలకే సమన్వయం చేసి ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి
నూతన సంవత్సర శుభాకాంక్షలాగే 1 ఇయర్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాయి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా. ఇది శుభసూచకం. ఏదైతే మేనిఫెస్టోలో 6 పథకాలు పెట్టారో 6 పూర్తి స్థాయిలో అందించి ఈ రాష్ట్రంలో 2 కళ్ళులాగా ఒక పక్క సంక్షేమం మరో పక్క అభివృద్ధిని కూడా 2 ఒకే నాట మీద నడిపించి ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రోజు విజన్ 2020 పెట్టి ఒక ముందు చూపుతో పనిచేశారు. ఈరోజు విజన్ 47 తోటి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.